హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ క్యాబేజ్ ఎగ్ క్యారెట్ ఫ్రై. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు చూద్దాం. ముందుగా స్టవ్ మీద బ్యాండీ పెట్టుకొని బ్యాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కరివేపాకు ఆకులు కొన్ని, అలానే ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి అండ్ జస్ట్ షాలో ఫ్రై సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కల్ని అలా కొంచెంసేపు నూనెలో వేగించాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, రుచికి సరిపడేంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, అలానే ముందుగా తురిమి పెట్టుకున్న క్యాబేజ్ అండ్ క్యారెట్. ఇలా చక్కగా ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్లో ఇప్పుడు క్యాబేజ్ అండ్ క్యారెట్ ఈ తురుముని చక్కగా వేసేసుకున్నాం కదా మండిలో. ఇప్పుడు జస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా. అలానే ఇప్పుడు ఎగ్స్ చక్కగా ఫ్రై అయిపోయింది. క్యాబేజ్ అండ్ క్యారెట్ జస్ట్ చాలా ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువగా కుక్ చేయవసరం, ఫ్రై చేయవసరం లేదు. ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకొని చక్కగా గుడ్లు పగలగొట్టేసుకుని చక్కగా ఇప్పుడు వాటిలో ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకుంటామే. అలానే ముందు సాల్ట్ వేసేసాం కదా, ఇప్పుడు కారం అన్నమాట. చక్కగా కారం వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుంటామే. ఎగ్, క్యాబేజ్ అండ్ క్యారెట్ కదా, అండ్ బీన్స్ అలాంటివి, బీన్స్ అండ్ క్యాప్సికమ్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను కొంచెం మళ్ళీ కారం యాడ్ చేస్తున్నా. అలానే హోల్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి జస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇలా. అండ్ పిల్లలకంటే అంటే చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది. ఇప్పుడు కస్తూరి మేతి చక్కగా కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇలా వేసుకొని జస్ట్ మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్లీ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర ఆకులు వేసేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే. ఈ కర్రీ నాట్ ఓన్లీ రైస్ అండ్ రోటీస్, చపాతీస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ క్యారియర్ కూడా మనం ఆఫీస్లో వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్ పిల్లలకి కానీ చక్కగా మనం ఫాస్ట్గా కుక్ చేసి పెట్టచ్చు. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ వేడివేడి అన్నంలో కానీ వేడివేడి రోటీస్ ఆర్ చపాతీస్లో కానీ ఈ కర్రీ అంటే టేస్టీ అంటే చాలా బాగుంటుంది.